అమ్మా అమ్మా ఏమిటే తొందరగా రామ్మా చూడమ్మా అయ్యో అయ్యో ఏమిటి అన్యాయం రాజా ఒరే రాజా ఇలా రా ఏంటమ్మా మన స్థలంలో రాత్రికి రాత్రి ఎవరో గుడిసెలు వేశారా ఏదో బోర్డు కూడా పెట్టారు అలా చూస్తూ నిలబడతావేంట్రా వెళ్ళి అసలు సంగతి ఏమిటో కనుక్కో వెళ్ళు నమస్తే అన్న నమస్తే ఏంటి మా స్థలంలో గుడిసెలేశారు ఎవరిని అడిగేశారు ఎవరిని అడిగాడిది మా సార్ తలుచుకుంటే చార్మినార్ మీద గుడిసెలేపించగలడు ఆయనకు పర్మిషన్ అక్కర్లే ఓహో అలాగా ఎవరు సార్ మీ సారు గబోడు చూడు సింహాద్రప్పన్న ఎమ్మెల్యే ఓహో సింహాద్రప్పన్ గారా అయితే వేసుకోండి వేసుకోండా వీటికి ఏమైనా మతిపోయిందా ఏంటి ఒరే రాజా సార్ మన నియోజకవర్గ ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారయ్యా? ఏమనుకుంటారండి ఎమ్మెల్యే సింహాద్రి గారు ఇంకా మంత్రి కాలేదేంటని తెగ బాధపడిపోతున్నారండి. చూసావు పిఏ జనానికి మన మీద ఎంత అభిమానం ఉందో. నిజమేనండి. అది సరే మన పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈయన మంత్రి అయ్యేది ఎప్పుడు రాత్రి పగలు కష్టపడి ఓట్లు సంపాదించి పెట్టిన మనం 2 చేతులా సంపాదించుకునేది ఎప్పుడు అని తెగ బాధపడిపోతున్నారండి. దరిద్రులు వీళ్ళ డబ్బు సంపాదన తప్పితే వేరే జాచలేదయ్యా. నిజమేనండి. అయ్య బాబు నేను కదండి. ఇదేంటయ్యా సెంటు నొక్కుతుంటే బర్రెల సౌండ్ వస్తుంది? సౌండే కాదండి వాసన కూడా అదో రకంగా వస్తుందండి. ఇంటి నుండి గొట్లాంటి లోకం ఏంటి? ఎవరా వీటిని తొలగొచ్చింది? నేను కాదండి. నేనేనండి. నా పేరు రాజా, కొండపల్లి రాజా. నా పేరు ముద్దుకృష్ణ అండి. అందరూ నన్ను ముద్దుగా కిస్తి కృష్ణ అని పిలుస్తుంటారు. మేమిద్దరం ఈ గొడ్లు మీ నియోజకవర్గమేనండి. కానీ వీటికి ఓటు హక్కు లేదండి. ఉన్న మీకు వెయ్యవండి. దండాలండి. ఎంత ధైర్యరా మీకు? ఓయ్ బాబోయ్. లక్ష్మే నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నాను కదా. ఏమనుకోకండి, జంతు కదా, కాస్త విశ్వాసం ఎక్కువ. వాటి యజమాని ఎవరన్నా ఏమన్నా అంటే కొళ్ళబొడి చేస్తుంది. పాపం వాటికి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఈ తేడాలు తెలియవు కదా. ఎరా ముద్దు? యు ఆర్ 100% కరెక్ట్ గురు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లో గొడ్డలు కడతారా? అదే మాట నేను అడుగుతున్నాను రా. నీకెంత ధైర్యం ఉంటే నా స్థలంలో పాకలేస్తావరా? నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పేరా? వీటిని కట్టే స్థలంలో మీ మనుషులు వచ్చి పాకలేశారు, అందుకని వాటిని తీసుకొచ్చి నీ ఇంట్లో కట్టేశాను. ఇది ఎలా ఉందిరా ముద్దు? ఇది కొండపల్లి రాజా దెబ్బ. లక్ష్మి తప్పుకో. చూడండి, జనం మీకు పదవిచ్చింది ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించమనే గాని కనపడ్డ ప్రతి ఖాళీ స్థలంలోనూ 4 గుంజలు పాతించమని కాదు. మీకు పాలించడం ఎలాగూ చేత కాదు, కనీసం పాలిచ్చే పశువునైనా గౌరవించడం నేర్చుకో. అదే కొండపల్లి మీదే చెయ్యెత్తావా? ఓ మై గాడ్, ఇట్ ఈస్ యువర్ బ్యాడ్. ఎవరు అక్కడ? అందరూ ఎక్కడికి వచ్చారా? ఎవరా వీళ్ళు లోపల ఆలోచింది? మీరే వాటితో ఫోటోలు తీయించుకోవడానికి రమ్మన్నారని చెప్పారండి. నోమి వీళ్ళని గొడ్డలి ముందు బయటపడండి. రెచ్చిపోతే చచ్చిపోతారు. నాతో పెట్టుకోకండి. గొడ్డు మీద దెబ్బ పడిందో ఏంటి అలా నిలబడి చూస్తారు? కళ్ళు తరిగండి రా. Can I join? No. Take rest. Ah!
దున్నపోతులా కుమ్మేశాడే. ఎవరికి చెప్పుకోను. ఏంటి ఇంతేనా? ఇంకెవరన్నా ఉన్నారా? ఆకలైతే 10 మందికి పెట్టడం, అవసరమైతే 100 మందిని ఎరగొట్టడం ఈ చేతులకు అలవాటు. నీ ఇంటికొచ్చి ఇంతమందిని చావబాది నాకు, నా ఇంటి ముందు పాకలేసిన మీ మనుషుల్ని మక్కలెరగదని కుడిసెలు పీకి పారేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. న్యాయం కోసం పోలీసుల దగ్గరకో లాయర్ల దగ్గరకో వెళ్తాననుకున్నారేమో. అది కొండపల్లి రాజాకు అలవాటు లేని పని. వీడి దగ్గర న్యాయానికి న్యాయం, దెబ్బకు దెబ్బ. గాంధీ గారు ఇది చెప్పారు, నెహ్రూ గారు అది చెప్పారని మీరు స్టేజ్లో ఎక్కువ ఉపన్యాసాలు ఇస్తుంటారు. వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పుంటారు. ఒరే మంత్రులు, చేతనైతే ప్రజలకు ఉపకారం చేయండి, అపకారం మాత్రం చెయ్యకండి. కానీ మీరు చేస్తున్న పని ఏమిటి? ఎలక్షన్ టైంలో మాత్రం ఓట్ల కోసం దండాలు పెడుతుంటారు. పదవులు రాగానే పేదలు కడుపులు కొడుతున్నారు. డబ్బు సంపాదించడానికి ప్రపంచంలో చాలా మార్గాలున్నాయి. దయచేసి పవిత్రమైన రాజకీయాన్ని దానికి ఉపయోగించకండి. వస్తాను. చూడండి, ఇంతవరకు పాలల్లో నీళ్లు కలపడం, మనసులో మర్మం దాచుకోవడం తెలియని వాడిని. నా మాటలు మిమ్మల్ని ఏమైనా కష్టపెట్టుంటే క్షమించండి. పదలక్ష్మి. వాట్ ఏ సర్ప్రైజ్ రాజా. ఏంట్రా? సి ఆల్ గుడిసెలో మాయమ్స్. రాజా, రాజా, నువ్వు వచ్చే ముందు ఇక్కడికి కొందరు లారీలో వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏదో గుసగుసలాడారు. వెంటనే గుడిసెల్ని పీకేసి లారీలో వేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు అక్కకి నమస్కారం కూడా పెట్టేళ్ళారయ్యా. నిజమమ్మా? అవునరా. అవును, ఇంతకు నువ్వు అక్కడ ఏం చేసావు? పిన్ని, ఒకరా ఇద్దరా? నో, 12 మంది. yes, 12 fellows. I got angry on my nose. వెంటనే ఇచ్చాను లెఫ్ట్ అండ్ రైట్ ఇన్ మై ఫైట్. నువ్వా? ఏంటి రాజా అలా ఆశ్చర్యం చూస్తున్నావు? గుడిసెలన్నీ మాయైపోయినా నేనే తీసేశాను. ఇయే కాదు, ఇలాగ ఆక్రమించుకున్న స్థలాల్లో గుడిసెలన్నీ కూడా తీసేమని మా వాళ్ళు పురమాయించాను. ఎవరు? మీ అమ్మగారా? అవునండి. నమస్కారం అమ్మా. నమస్కారం. రాజా, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు. డబ్బు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు ఉండగా పవిత్రమైన రాజకీయాన్ని ఎందుకు వాడుకుంటారు అని. ఆ మాట నాకు కళ్ళు తెరిపించిందయ్యా. ఇదే మాట 10 ఏళ్ల క్రితం ఎవరైనా అనుంటే ఈ సింహాద్రి ఇలా తయారయ్యేవాడే కాదు. ఇప్పుడైనా పెద్దగా చెడిపోయిందే లేదు. ఈ రోజు నుంచి కొత్త సింహాద్రిని చూస్తారు జనం. చూడు రాజా, నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. వస్తానమ్మా. మంచిదండి. చూడమ్మా, కొడుకునంటూ కంటే ఇలాంటి కొడుకునే కనాలమ్మా.